హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పార్ట్ 5 గురించి డిస్కస్ చేద్దాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్. ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ లేదా ఏఐని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏఐలో కొన్ని రాంగ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేదాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి వీ యూస్ టు డూ సమ్ మోర్ ఏదైనా అడిషనల్గా చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్లోనూ ఏదో ఒక హ్యాండ్ ఆర్ ఐ మిస్ అయిపోయింది అనుకోండి, అక్కడ మిస్టేక్ అయిందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం, ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసేస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా ప్రాపర్ మెసేజ్ చూపించడానికి సొల్యూషన్ కోసం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఏఐకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనం ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అనేటివి యూస్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ రెస్పాన్సెస్ అనేటివి వస్తాయి అండ్ అవుట్పుట్స్ అనేటివి కన్ఫ్యూజన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దీన్ని మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అని అంటాం. ఓకే, ఎందుకు మనం ప్రాంప్ట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ యాడ్ చేస్తాము అంటే బ్యాడ్ ప్రాంప్ట్స్ని తగ్గించడానికి అండ్ ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు అవి ఎలా కవర్ చేయాలి అని చెప్పడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్యాడ్ ప్రాంప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ జావా అని ఇచ్చాను. ఓకే, 1 minute. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ జావా అని ఇచ్చాను. సో ఇక్కడ బ్యాడ్ ప్రాంప్ట్లో నేను జస్ట్ ఏం వెరిఫై చేయట్లేదు, ఇక్కడ ఎర్రర్ ఏమీ రాదు, బట్ అది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లైక్ జావా కోర్స్ చెప్పనా, లేదా జావా స్క్రిప్ట్ చెప్పనా, లేదా దాని గురించి డీటెయిల్స్ చెప్పనా, లేదా కోర్సే చెప్పాలా అని దానికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో అందుకోసమే గుడ్ ప్రాంప్ట్ అంటే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేస్తాము. ఓకే, 1 minute. చూడండి, ఇక్కడ గుడ్ ప్రాంప్ట్లో ఎక్స్ప్లెయిన్ జావా అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఎక్స్ప్లెయిన్ జావా అని ఇచ్చి ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ రాకుండా, ఎర్రర్స్ ఏం రాకుండా నేను ఎర్రర్ని హ్యాండ్లింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇఫ్ క్వశ్చన్ ఈజ్ అన్క్లియర్ ఆస్క్ మీ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్. నేనేం అడుగుతున్నాను, క్వశ్చన్ ఒకవేళ అన్క్లియర్గా ఉంటే నాకు మళ్ళీ ఒకసారి అడుగు, నాకు ఏం కావాలో అని చెప్పి నేను చెప్తున్నాను దానికి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే, నా క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే నువ్వు నాకు చెప్పు అని చెప్తున్నాను. ఈ విధంగా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేస్తాము. ఓకే, క్లియర్ కదా ఎర్రర్ హ్యాండ్లింగ్లో. నెక్స్ట్ టాపిక్ 1. నెక్స్ట్ రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ ప్రాంప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ ప్రాంప్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏఐ ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతుందో మనం ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ హ్యాండ్లింగ్లో ప్రాంప్ట్ ఎలా ఇస్తామో చూద్దాం. సో ఇక్కడ రాంగ్ ఇన్పుట్ అంటే యు ఆర్ అ క్యాల్కులేటర్, ఇఫ్ యూజర్ ఎంటర్స్ ఇన్వాలిడ్ ఇన్పుట్ రెస్పాండ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్. నేను ఇక్కడ అంటున్నాను, ఒక క్యాల్కులేటర్గా ఉండు, ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్స్ ఇన్వాలిడ్గా ఇస్తాడో అప్పుడు నువ్వు ప్లీజ్ ఎంటర్ అ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పాలా. దీన్నే మనం రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ ప్రాంప్ట్ అని అంటాం. ఓకే, ఇది ఎలాంటి కన్ఫ్యూజన్ ఇవ్వకుండా క్లియర్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని పెట్టుకుంటే నేను అక్కడ 2 1 3 అని చేశాను. సో అప్పుడు మనకి ఏమని వస్తుంది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని వస్తుంది కదా. దీన్నే మనం రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాంప్ట్ అంటాం. ఒకవేళ ఇక్కడ నేను ఎర్రర్ ఎలా హ్యాండిల్ చేశాను, ఇఫ్ యూజర్ ఎంటర్ ఇన్ వ్యాలిడ్ ఇన్పుట్ రెస్పాండ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పి హ్యాండిల్ చేసేసాను ఎర్రర్. అదే నువ్వు 1 2 3 బదులు 2 1 3 కొడితే డైరెక్ట్ ఎర్రర్ రాకుండా ఇలా ఇవ్వు అని చెప్తున్నాం. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ అని చెప్పి ఇవ్వమని చెప్తున్నాం. డైరెక్ట్ ఎర్రర్ అని చూపించకుండా వ్యాలిడ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్స్ ఇవ్వు అని చెప్తున్నాను. దీన్నే మనం రాంగ్ ఇన్పుట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాంప్ట్. అక్కడ హ్యాండ్లింగ్ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కోడింగ్ ఎర్రర్. ఓకే, కోడింగ్లో కూడా మనం ఎర్రర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాము.
You are a Python expert. Debug this code. Okay. If code has error, explain error, show correct code, reason. మనం ఏదైనా మనం దానికి ఎలా అడుగుతున్నాము, నువ్వు ఒక పైథన్ ఎక్స్పర్ట్ లాగా ఉండి నా మిస్టేక్స్ని ఏమంటారు ఐడెంటిఫై చెయ్యు అని చెప్తున్నాను. ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఎక్కడొచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యు అండ్ కరెక్ట్ కోడ్ షో చెయ్యు అని చెప్తాం దానికి. అండ్ అసలు ఆ కోడ్ ఎందుకు అలా రాయాలి అనేది కూడా రీజన్ అడుగుతాం. సో దీన్నే నేను ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ కోడ్ అని అంటాం. ఓకే, అర్థమైందా? జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సి ఇప్పుడు నేను ఒక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను కదా. సో ఇది రాంగ్ అవుతే ఈ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ ఏం కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇది రాంగ్, ఎర్రర్ రాంగ్ ఉంది. సో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అండ్ కరెక్ట్ కోడ్ ఏంటి అనేది కూడా చెప్పాలి. కరెక్ట్ కోడ్ ఇలా ఇవ్వమని చెప్తా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది కరెక్ట్ కోడ్. ఎందుకు ఇలా రాయాలి అని కూడా నేను రీజన్ అడుగుతా. దీన్నే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ కోడ్ అని అంటారు. ఓకే, మీకు ఇది అర్థమవుతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ యూజర్ మిస్టేక్స్ అండ్ అవుట్పుట్ వ్యాలిడేషన్. యూజర్స్ ఏదన్నా ఒక ప్రాంప్ట్ రాసినా కూడా ఆర్ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కూడా, నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కొన్ని మిస్టేక్స్ అనేది చేస్తాము. ఫస్ట్ మెయిన్ థింగ్ ప్రాంప్ట్లో ప్రాంప్ట్ కరెక్ట్గా అవుట్పుట్ కరెక్ట్గా ఉండాలంటే ఇంగ్లీష్ గ్రామర్ ప్రాపర్గా ఉండాలి. ఇంగ్లీష్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే ప్రాంప్ట్ ఆ ఫార్ములా బేస్తోని ఇంగ్లీష్ని ఓకే బ్యాలెన్స్ చేయగలుగుతాము అన్నప్పుడు ఈ టూ కలిసినప్పుడు ఒక మంచి ప్రాంప్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రాపర్గా ఇవ్వకపోవడం. లైక్ యాక్ట్ యాజ్ అ టీచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఆల్ఫాబెట్స్ అని ఇస్తే అక్కడ గ్రామటికల్ మిస్టేక్ వస్తుంది. సో అక్కడ గ్రామటికల్ మిస్టేక్ ఉంది కాబట్టి సరైన ప్రాంప్ట్ ఇవ్వడు వాడు, చాట్‌జీపీటీ వాడు. ఓకే, సో కరెక్ట్గా ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రాపర్గా ఉండాలి ప్రాంప్ట్స్ని రాయాలి అంటే. ఫస్ట్ మిస్టేక్ అది. అండ్ ఒకవేళ మిస్టేక్స్ ఎక్కువగా అవుతాయి, మనం దాన్ని ఫార్ములా బేస్డ్ ఇవ్వము, సింపుల్గా అడిగేస్తాము. లైక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ అని ఈజీగా అడిగేస్తాము. సో దట్ కరెక్ట్ ప్రాంప్ట్స్ అనేటివి ఉండవు. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వ్యాలిడేషన్ అనేది మనం ఎలా అడుగుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇఫ్ యూజర్ గివ్స్ ఇన్కంప్లీట్ క్వశ్చన్, మనం ఎప్పుడూ కంప్లీట్ క్వశ్చన్ ఇవ్వకపోతే అది అన్క్లియర్గానే ఇస్తుంది అవుట్పుట్. అదే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే దానికి అది గ్రాస్ప్ చేసుకుంటుంది, ఓకే నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్పేసి. ఓకే, అంతేగాని ఇన్కంప్లీట్ క్వశ్చన్స్ ఇచ్చి క్రియేట్ ఎ రెజ్యూమ్ అని ఇచ్చేస్తే దానికి అర్థం కాదు. ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్కా అర్థం కాదు, ఐటీ ఫీల్డ్కా లేదా నాన్ ఐటీ ఫీల్డ్కా అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆస్క్ ఫాలో అప్ క్వశ్చన్స్ పొలైట్లీ. మనం అడిగేదేదో రూట్గా అడగకుండా పొలైట్ వేలో అడిగితే మనకి అవుట్పుట్ వ్యాలిడేషన్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇవి యూజర్ మిస్టేక్స్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ ఈరోజు ప్రాక్టీస్ టాస్క్ వచ్చేసి ఎర్రర్ని హ్యాండ్లింగ్ చేయాలి. మీరు డైరెక్ట్గా ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, బట్ ఇదైనా ట్రై చేయండి లేదా మీ ఓన్ క్రియేషన్ అయినా నో ప్రాబ్లం. ఓకే, యు ఆర్ అ బ్యాంక్ అసిస్టెంట్. ఇఫ్ యూజర్ గివ్స్ రాంగ్ అకౌంట్ నెంబర్, షో ఎర్రర్ మెసేజ్ పొలైట్లీ. అండ్ ఓకే, సో మనం ఒక బ్యాంక్ అసిస్టెంట్. సో ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వలేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 digits తీసుకుంటున్నాను, చెప్పాను కదా 1 2 3 నా నెంబర్ అవుతే 213 అని ఎంటర్ చేశాను. 213 అని కొట్టగానే ఇది రావాలా, షో ఎర్రర్ మెసేజ్ పొలైట్లీ అనేది రావాలా.
ఓకే. సో, ఈ విధంగా మీరు ప్రాంప్ట్స్ అనేటివి వేస్తే మీరు ప్రో లెవెల్‌కి వచ్చేస్తారు. సో, ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో 55% మీరు ఈరోజు ఈ వీడియోతో కవర్ చేశారు. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా 55% కవర్ అయిపోతది. ఓకే. 55% కవర్ చేశామంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఓకే. బేసిక్ అయిపోయింది. అడ్వాన్స్ లెవెల్ రేపటి నుంచి నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, 55% కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది కూడా ఒక 2-3 వీడియోస్‌లో కవర్ చేసేస్తాను. ఓకే. సో, ఈరోజు ఈ ప్రాక్టీస్ టాస్క్‌ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. చాట్‌జీపీటీకి వెళ్ళండి, ప్రాంప్ట్స్ రాయడం నేర్చుకోండి అండ్ దానికి అడగండి. ఓకే. మీకు లేదా కమెంట్ సెక్షన్‌లో కూడా మీరు ప్రాంప్ట్‌ని పెడితే నేను చూసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో నేను చెప్తా. ఓకే. సో, మీరు ఏం చేయాలి అంటే చాట్‌జీపీటీకి వెళ్ళండి, లేదా దాని సజెషన్స్ తీసుకుంటారా, నా సజెషన్స్ తీసుకుంటారా, అప్ టు యూ. ఓకే. సో, ప్రాక్టీస్ చేయండి. నేను జస్ట్ మీకు ప్రాంప్ట్స్ రాయడం లైక్ నేను ఇక్కడ జస్ట్ ఒక టాస్క్ ఇచ్చాను. ఇది నా ఎగ్జాంపుల్. మీరు ఇది ప్రాక్టీస్ చేసినా ఓకే. లేదా యు ఆర్ అ టీచర్, ఇఫ్ స్టూడెంట్స్ గివ్స్ రాంగ్ ఆన్సర్ రియాక్ట్ పొలైట్లీ అని కూడా ఇవ్వచ్చు. ఓకే. సో, ఈ విధంగా మీరు కొన్ని ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చేస్తే, నేను ప్రాక్టీస్ టాస్క్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్వ్యూయర్స్. కాబట్టి అందుకోసం నేను ఈ ప్రాక్టీస్ టాస్క్ సెక్షన్ని కండక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.